బీచ్ భువనగిరిలో జరుగుతున్నటువంటి బీసీల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ పెద్దలు కోన్సెట్ నరసింహులు గారు జిల్లా అధ్యక్షులు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి జడ్పీ వైస్ చైర్మన్ ఎక్స్ బీకు నాయక్ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా కృష్ణన్న గారు, మల్లేష్ గారు, మా ప్రసన్న గారు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినటువంటి నర్సయ్య గౌడ్ గారు, అలాగే వేదిక కింద ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, భువనగిరిలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలకు భువనగిరి కేంద్రం. తెలంగాణ ఉద్యమానికి కానీ, తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలకు కానీ ఈ భువనగిరి ప్రాంతం అనేది అత్యంత కీలకమైంది. అత్యంత ప్రతి చరిత్రకు ఇదొక సాక్ష్యంగా నిలబడ్డటువంటి చరిత్ర ఉంది. ఇదే భువనగిరిలో జూనియర్ కళాశాల మైదానంలో అప్పట్లో గద్దర్ గారు పెట్టినటువంటి మలిదశ తెలంగాణ పోరాటం కానీ, ఇదే గడ్డలోంచి ఇదే భువనగిరి ప్రాంతంలోంచి బెల్లి లలిత కానీ, అలాగే ఈ రెవెన్యూ డివిజన్గా ఉన్నప్పటి నుంచి పాతకాలంలో చాకలి ఐలమ్మ కానీ, మారోజు వీరన్న కానీ, ఇట్లా అనేక మందికి జన్మనిచ్చినటువంటి స్థలం ఈ భువనగిరి ప్రాంతం. ఈ భువనగిరి ప్రాంతంలో అత్యంత చైతన్యవంతమైనటువంటి సమాజం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే మీకు ఎక్కువసేపు కాకుండా మళ్ళీ మీరు కోర్టులకు అక్కడికి ఇక్కడికి పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎందుకు ఇక్కడికి వచ్చినాం, ఏం చేయబోతా ఉన్నాం అనేది ఒక కథ రూపంలో చెప్పి నేను ముగిస్తా. ఒక ఏనుగు ఒక రాజును అనేక యుద్ధాలలో గెలిపించినటువంటి ఏనుగు ఏం చేసిందంటే ఓ బురదలో దిగబడ్డది ఏనుగు. ఎంత ట్రై చేసినా అది బయటకు వస్తలేదు. మొత్తం ఇక్కడ నడుముల వరకు అది బురదలో కూరుకుపోయింది, బయటికి వస్తలేదు. రాజుకు ఆ ఏనుగు అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. ఆ ఏనుగు బురదలో దిగబడ్డది, 2 రోజులైంది. దానికి దిగబాటు చూసి రాజు అసలు తిండే తింటలేడు. ఆ ఒడ్డు మీద కూర్చొని బాధపడతా ఉన్నాడు. రాజు బాధపడతా ఉంటే చాలా మందిని పిలిపించిండు దాన్ని బయటకు తీయడానికి. ఎవరు వచ్చినా కూడా ఏనుగును బయటికి తీయలేకపోయారు. ఆఖరికి ఒక ముసలాయన ఆడంగా నడుచుకుంటూ పోతా ఉంటాడు. ఏమైంది రాజా, ఇంతమంది కూర్చోరేడంటే, నాకు ఇష్టమైన ఏనుగు, నన్ను ఎన్నో యుద్ధాలలో గెలిపించినటువంటి ఏనుగు బురదలో దిగబడ్డదయ్యా. అది 2 రోజుల నుంచి బయటికి తీస్తా ఉంటే వెళ్తలేదు అని చెప్పినట్టే, గాయంత దానికి ఇంత 2 రోజులు ఎందుకు దనలాడుతూ ఉన్నారు రాజు, నేను తీయొచ్చా అని అంటాడు ముసలాయన. పెద్ద పెద్దోళ్ళే వచ్చిర్రు, కండలు తిరిగిన వాళ్ళు వచ్చిర్రు, భుజబలం ఉన్నోళ్ళు వచ్చిర్రు, వాళ్ళు గుంజితేనే ఏనుగు బయటికి రాలేదు, నువ్వెట్లా తీస్తావా, నువ్వు ముసలాయనవు, బక్కగా ఉన్నావు, నీతోటి ఏమవుతుందయా అని చెప్పి రాజు అంటాడు. నాకు అవకాశం ఇచ్చి చూడని చెప్పి అప్పుడు రాజును కోరితే సరే చేయిపోరాదు అని చెప్పని అంటాడు. అనగానే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ముసలాయన ఏం చేస్తాడంటే, ఈ ఏనుగు యుద్ధానికి పోయేటప్పుడు ఈ ఏనుగుకి ఏమేం కడతారో అవన్నీ తీసుకురాపో అని చెప్తాడు. అప్పుడు ఏనుగుకు అంబారి రూపంలో ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు కదా, దానికి కిరీటం లాంటిది, లేకపోతే దాని మెడ చుట్టూ ఇట్లా ఏది ఒక దండ లాంటిది, ఇవన్నీ ఆ ఏనుగు కట్టమని చెప్తాడు. కట్టంగానే ఏం చేస్తుంది ఆ ఏనుగు, వెంటనే బురదలోంచి బయటకు వస్తుంది. అదే వస్తుంది. ఎందుకు బయటకు వచ్చింది ఏనుగు అంటే, ఆ ఏనుగుకు ఏమర్థమైందంటే ఇవి కట్టంగానే ఓహో నేను ఇప్పుడు యుద్ధానికి పోవానేమో అని బయటికి వెళ్ళింది. అది ఒకవేళ సామాన్య ఏనుగులాగుంటే ఏమవుతుంది, బురదలోనే ఉంటుంది. ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా శక్తివంతమైనటువంటి మన బీసీలకు భావజాలం అనేటువంటివన్నీ కట్టుకుంటూ వస్తూ ఉంది. ఎందుకంటే యుద్ధానికి పోయేది ఉందని చెప్పడం కోసం వస్తూ ఉంది అన్నట్టు. సో కాబట్టి మన బీసీలందరూ కూడా, ఇక్కడ చాలా మందికి ఒక కన్ఫ్యూజన్, ఇది మనం క్లారిటీగా చెప్పాలి. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇందులో బీసీ కులాలతో పాటు ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ ఉంటారు. అందుకే దీన్ని బిగ్ క్లాస్ అని చెప్పిన నేను.
అంబేద్కర్ గారు చెప్పింది రాజ్యాంగ నిర్వచనంలో కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్లోకి సమూహం అంత వస్తుందని చెప్పిండు. సో కాబట్టి ఆ క్లారిటీ మనోళ్ళకి ఇవ్వాలి. రెండో విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కులగణన లెక్కలు బయటకు వచ్చినాయి. చూసిరు కదా మీరందరూ కూడా లెక్కలు. నేను స్పెషల్గా ఈ భువనగిరి లెక్కలు తీసిన. ఈ భువనగిరి లెక్కలు తీస్తే భువనగిరిలో మొత్తం చల్లన పడితే కూడా 1200 కడపలైన అయినా ఇక్కడ ఎమ్మెల్యే అయి కూర్చున్నాడు. 1200 కడపలు కూడా లేవు, దర్వాజాలు కూడా లేవు. ఆయన ఎమ్మెల్యే అయి కూర్చున్నాడు. వేలాది దర్వాజాలు ఉన్నటువంటి ముదిరాజులు, గౌడ్లు, పద్మశాలీలు వాళ్ళేమో చప్పట్లు కొట్టుకుంటూ కూర్చున్నారు. ఇగో దీన్ని ఉల్టా చేసే కార్యక్రమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేస్తుంది. ఈ భువనగిరి చరిత్రలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తన మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి స్థానం ఈ భువనగిరి. అప్పుడు చిన్న కొండూరు అనేటువంటి స్థానం ఎమ్మెల్యే స్థానంగా ఉంటుండే, పేరు ఉంటుండే. ఆ తర్వాత భువనగిరి అయింది. ఇక్కడ ఈ మహనీయులు ఇక్కడి నుంచి నడిపించినటువంటి అనేక ఉద్యమాలకు భువనగిరి ప్రాంతం ఒక సాక్ష్యమైంది. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ బీసీ ఉద్యమానికి ఒకప్పుడు బీసీలు అంటే నలుగురు కూడా కలవకపోయేది. ఈ బీసీల పంచాయతీ నలుగురు కూడా కలవకపోయేది. ఇవాళ కనీసం నువ్వు వందలాది మంది కూర్చొని చర్చ పెట్టుకుంటున్నామంటే దానికి కారణం ఏంటంటే భావజాలం కరెక్ట్గా ఉంది, ఈ ఆలోచన కరెక్ట్గా ఉంది. ఇవాళ ఏం జరిగిందండి? కులగణన లెక్కలు తీస్తే నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నా. ఈడబ్ల్యూఎస్ పేరుతోని దొంగతనంగా రెడ్లు వెలమలు మన ఉద్యోగాలు ఎత్తుకపోతున్నారని చెప్పిన. లేదు మేము 15% ఉన్నామని చెప్పిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆయన మాట 15.6% ఉన్నామని చెప్పిండు. ఇలా లెక్కలు బయటికి తీస్తే 11 వెళ్ళింది వాళ్ళది. ఈ 11 మందిలో ఎవడరా పూట గతి లేనోడు అంటే 5% కూడా లేరు. ఈ 5% లేనోడికి 10% రిజర్వేషను, 17% ఉన్నటువంటి ఎస్సీలకేమో 15% రిజర్వేషన్, 56% ఉన్న బీసీలకేమో 27% రిజర్వేషన్. నష్టపోయింది ఎవరు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే కదా నష్టపోయింది. కాబట్టి వాళ్ళ రిజర్వేషన్ విషయాలు బయటకు వచ్చినాయి, కులాల లెక్కలు బయటకు వచ్చినాయి. ఇంకా గమ్మత్తుగా నిన్న లెక్క బయట పెట్టిరు కానీ ఆ లెక్కలలో కొన్ని ఏం దాచిపెట్టిరు తెలుసా? ఒక నియోజకవర్గంలో ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారని చెప్పలేక జిల్లాల లెక్క వరకు చెప్పుకొచ్చారు. ఈ జిల్లాలో గౌన్లోళ్ళు ఎంతమంది ఉన్నారు, సగరోళ్ళు ఎంతమంది ఉన్నారు, నాయ బ్రాహ్మణులు ఎంతమంది, రజకులు ఎంతమంది అని లెక్క చెప్పుకొచ్చారు. కానీ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు, మండలంలో ఎంతమంది ఉన్నారు, గ్రామంలో ఎంతమంది ఉన్నారు చెప్పలే. ఈ లెక్క ఎందుకు చెప్పలేదో తెలుసా? సపోజ్ ఈ లక్ష్మాపురం గ్రామం ఉంది. చిన్న లక్ష్మాపురం గ్రామం లెక్క పుట్టుకున్న రఘుకి ఇచ్చిరు అనుకో, ఆయనకు తెలుసుగా ఊళ్ళో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ లెక్క బయటకు వస్తుందని తెలియనియలే కాడ, మళ్ళీ లేని అవుతుందని చెప్పి తెలియనియలేదు అన్నట్టు. అందుకోసమే ఎక్కడైతే నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి లెక్కలు బయటికి రాలేదంటేనే ఈ కులగణన అసంపూర్తిగా ఉన్నటువంటి కులగణనగా మనం చూసుకోవాల్సిందే. ఇక రెండో అంశం ఏంటి? రేపు తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి ఈ బీసీ ఉద్యమంలో మనమందరం చేయాల్సింది ఏమీ లేదు, కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు. జరిగిన పరిణామాలు, లెక్కలు, వాస్తవాలన్నీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ బయటపెట్టింది ఇప్పటికే. ఈ లెక్కలు తీసుకుంటే చాలు, ఈ లెక్కల గురించి మీరు ఒక్కసారి అవగాహన చేసుకుంటే చాలు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 2028 తర్వాత ఎవరు అవునన్నా కాదన్నా వచ్చేది మన బీసీల ప్రభుత్వమే. ఇది తప్పదు, ఇది తప్పదు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా తప్పదు. ఇలా ఈ కులగణన లెక్కలు బయట పెట్టడానికి కారణం నేనే, తెలంగాణ రాజ్యాధికార పార్టీ. 2 పిల్లల నిబంధన ఎత్తేయడానికి ఎన్నికల్లో కారణం తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇలా వెలుగుమట్ల కాడ భూములు పంచేయడానికి కారణం తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇలా అంతో ఇంతో ఈ ప్రభుత్వం భయపడుతుంది అంటే వీళ్ళు లెక్కలతో వస్తారు, డాటాతో వస్తారు, వీళ్ళని ఎదుర్కోవడం కష్టమన్న భయంతో ఈ ప్రభుత్వం బతుకుతా ఉంది తప్ప ఎవరో భారతీయ జనతా పార్టీకి భయపడో బీఆర్ఎస్ కు భయపడో చేసేటోళ్ళు కాదు వాళ్ళు. మనం వాస్తవాల మీద వచ్చినటువంటి వాళ్ళం. కాబట్టి ఎక్కడైనా చరిత్రలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉద్యమ పునాదుల మీద నిర్మాణమైనటువంటి పార్టీ ఏది అంతరించిపోదు, గుర్తుపెట్టుకోరు. ఏదైతే బలమైనటువంటి ఉద్యమ ఆకాంక్షలు, ఉద్యమ నిర్మాణం మీద అయినటువంటి పార్టీ ఉంటుందో అదొక్కటే నిలబడ్డది. ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టే కంటే ముందు కూడా ఈ తెలంగాణలో ఎంతమంది ఎన్ని పార్టీలు పెట్టి ఫెయిల్ అయ్యారో ఫస్ట్ వాళ్ళని కలిసి వాళ్ళ పార్టీలు ఎందుకు ఫెయిల్ అయినాయో రీసెర్చ్ చేసినాం. ఎందుకు ఫెయిల్ అయినాయి, ఎవరి కోసం ఫెయిల్ అయినాయి, కారణాలు ఏంటి అని రీసెర్చ్ చేసిన తర్వాత అనేక మంది ప్రొఫెసర్లు, మేధావులతోటి ఇలా ఈ బీసీ ఉద్యమాన్ని పార్టీ రూపంలోకి మార్చడం జరిగింది.
మరి భువనగిరిలో ఉన్నటువంటి బీసీ సోదరులారా ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రంలో వెలమోళ్ళు 1,02,000 ఉండే. కొత్తగా ఎప్పుడు 2016 నుంచి 2026 నాటికి అంటే 10 ఏళ్లలో వెలమోళ్ళ జనాభా 1,02,000 నుంచి 1,42,000 పెరిగింది. వాళ్ళు వెలమోళ్ళు ఈ 10 ఏళ్లలో దాదాపు 40,000 మందిని కన్నారు. 1,00,000 మంది. నిజమా కాక అట్లా చూస్తున్నావు? అవుతుందా? 1,02,000 మంది ఏమో 10 ఏళ్లలో 40,000 మందిని కంటే 2 కోట్ల మంది ఉన్నటువంటి బీసీ ఎంతమందిని కనాలి? కనక పోగా ఇంకా 50 లక్షల మంది చచ్చిపోయారు వీళ్ళకేంది. ఇగో ఇవి రేవంత్ రెడ్డి లెక్కలు. ఇవి వాళ్ళు ఎవరు చావలే. ఇక చావకపోగా ఇంకా విచిత్రం ఏంటంటే ఓసీలు ఉన్నారు కదా, రెడ్లు వెలమలు వీళ్ళందరికీ కలిసి ఈ గడిచిన 5-6 ఏళ్లలో 16 లక్షల మంది పుట్టిరు కొత్తగా. ఇవి వాళ్ళు చెప్తున్న లెక్కలే, ఇవి నాయి కూడా కావు. ఆ మూల సూత్రం ఏందో ఇవన్నీ తెలుస్తలేదు ఎట్లా అవుతుందో. బీసీలకు ఎవరు పుట్టలే, మైనారిటీలకు ఎవరు పుట్టలే, మా ఎస్సీలకు ఎవరు పుట్టలే, మా ఎస్టీలకు ఎవరు పుట్టలే, ఓన్లీ వాళ్ళకు మాత్రమే పుడతా ఉన్నారు. ఇది ఎట్లా సాధ్యమవుతుందో తెలియదు. ఎట్లయితుందా అని అంటే కాదు, నన్ను అడగొద్దు అంటారు వాళ్ళు. నేను అడుగుతా ఉన్నా, మీరు చేసే లెక్కవో లెక్క కాదు. మీకు తెలివి పాడైందంటే ఆ తెలివి కూడా లేదు. దొంగతనం ఎటు చేయాలో కూడా జానారెడ్డికి నేను అనుకుంటూనే ఉన్నా, ఇటు దొరుకుతానే నాడని అన్నట్టుగా నిన్న దొరికిండు. నేను చెప్తానే ఉన్నా, ఓసీల జనాభా అంత ఉండదురా బాబు. మొన్న జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మొత్తుకొని చెప్పిండు, అరే మేము 10% లేమురా, 5% ఉన్నాంరా, 5% ఉన్నోనికి 10% రిజర్వేషన్ ఎట్లు ఇస్తారని రెడ్డి అయినే చెప్పాడు. చెప్పిపోతే కూడా వాళ్ళకి అర్థం కాలే. ఆ రోజు నేను చెప్పిన క్లియర్గా, మీరు ఎన్నడో నాడు పరివాతలు దొరుకుతారు బిడ్డ మాకు అని చెప్పిన అన్నట్టుగా దొరికిరియాల. మరి బీసీలలో లెక్కలు తీస్తే 181 మంది పేదరికంలో బతుకుతా ఉన్నారు. బీసీలలో 181 మంది, ఎస్సీలలో 190 మంది పేదరికంలో బతుకుతా ఉన్నారు, ఎస్టీలలో 198 మంది పేదరికంలో బతుకుతా ఉన్నారు. మరి మీరు మమ్మల్ని ఏలుబడి చేసి మాకు నిజంగా మీరేదో తొవ్వి పెడితే మరి మేం బాగుపడాలి కదా, మీరెట్లా బాగుపడ్డరు? అందుకోసమే ఈ లెక్కలన్నీ ప్రజాక్షేత్రంలో చర్చకు రావాలి. మనం అందరం కూడా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా నేను అడ్వకేట్ సోదరులకు, తర్వాత బీసీ ఉద్యోగస్తులకు, బీసీ మిత్రులకు చెప్తా ఉన్నా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు. ఎందుకంటే నిజాయితీగా ఒక ఉద్యమం ఉప్పెన్ లెక్క లేసింది తెలంగాణ రాష్ట్రంలో. ఎక్కడ చూసినా ఈ బీసీల అంశం మీదనే చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి మనమందరం కూడా మన జాతుల కోసం పనిచేసి మన జాతుల కోసం అధికారాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ సూచన చేస్తూ, ఎండ అడగోలు ఉంది, మళ్ళీ ఇప్పుడు ఆలేరుకాడ కార్యక్రమం ఉంది కాబట్టి మీరు కూడా మళ్ళీ కోర్టుకు హాజరు కావాలి. మళ్ళొక రోజు వర్క్షాప్ రూపంలో పెట్టుకొని మనం అందరం కూర్చుందామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు.